ఈరోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఈరోజు అంటున్నాడు, దేవుడు మీ పక్షమున ఉన్నాడు, దేవుడు మీ కుటుంబ పక్షమున ఉన్నాడు, దేవుడు మనందరి పక్షమున ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో ఆ దినము పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు రాపించి వారికి ఇస్తే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీ పక్షమున ఉన్నాడని మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో మనం చూడాల్సిన గొప్ప విషయం ఏంటంటే, ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఈ ప్రపంచంలో మనం చూస్తే దైవభక్తి లేని ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తున్నారు. పాపంతో కూడిన ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం. దైవభక్తి లేని యొక్క ప్రపంచంలో మనం ఉన్నాం. చూడండి, ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తులు, భయంకరమైన పరిస్థితులు. ఎటు చూసినా ఏ మాట వింటామా అని చెప్పి ఈరోజు ఒకవేళ నువ్వు కూడా నిజంగా చాలా నీకు ఒత్తిళ్లు కలిగి ఉండొచ్చు, ఆర్థికంగా అనారోగ్యకరంగా. ఏం టెస్ట్ వస్తుంది, అలాగనే నిజంగా నేను నా ఇంటిని దక్కించుకుంటానా, ఈ అప్పులు తీర్చబడతాయా, మరి నాకు నిజంగా ఈ పరిస్థితి ఏంటి, చాలా కృంగిపోతున్న అనుభవంలో నువ్వు జీవిస్తూ ఉండొచ్చు. కానీ ఎటు తోచలేని స్థితిలో ఉండొచ్చు. నీ దగ్గర కొంచెం ఏముండొచ్చు, నీ ముందు చాలా పెద్ద అప్పు కలిగి ఉండొచ్చు. నీ యొక్క ధైర్యం కొంచెం ఉండొచ్చు, నీ ముందున్న సమస్య చాలా పెద్ద అయి ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఒక మాట ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో దావీదున్నాడు, అలాగనే గొల్యాతు ఉన్నాడు. గొల్యాతును చూస్తే, ఆ శరీర ఆకారాన్ని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. గొల్యాతు దగ్గరున్న ఆయుధాలు చూస్తే ఎలాంటి యొక్క సైన్యాధిపతి అయినా, ఎలాంటి సైనికుడైనా సరే భయపడాల్సిందే. ఆయన ఆకారము, ఆయన యొక్క దగ్గరున్న ఆయుధాలు. కానీ మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దగ్గర రూపము లేదు, శరీర రూపము లేదు, అలాగనే దావీదు దగ్గర పెద్ద ఆయుధాలు కూడా లేవు. కానీ మీకు ఒక విషయం ఏంటంటే, దావీదు పక్షమున ఆయుధాలు లేకపోవచ్చు, కానీ గొల్యాతు పక్షాన బోళ్ళంత ఆకారము, బోళ్ళంత ఆయుధాలు ఉండొచ్చు. కానీ గమనించండి, కానీ దావీదు పక్షమున దేవుడు ఉన్నాడు. ఈరోజు అంటున్నాడు, నీకు పెద్ద సమస్య, అప్పు, రోగము, వ్యాధి, బలహీనత, కష్టము ఎన్నెన్నో ఉండి ఉండొచ్చండి నా ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. అదేమిటంటే, ఇవన్నీ ఉండొచ్చు, మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, ధైర్యం లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, ఎవరు మిమ్మల్ని ఆదుకునేవారు లేకపోవచ్చు. కానీ మీకు మాట చెప్తాను, దేవుడు మీ పక్షమునున్నాడు. ఈరోజు అంటున్నాడు, దేవుడు మీ పక్షమునున్నాడు. అధికారులతోనూ, అలాగనే ఉన్నతమైన వాళ్ళతోనూ, శత్రువులతోనూ పోరాడే ధైర్యం నీళ్ళకి లేకపోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పక్షమున దేవుడు ఉన్నాడండి. ఒక ప్రాంతంలో ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉన్నారు. చాలా మంచి ఫ్యామిలీ, దైవభక్తితో కూడిన ఫ్యామిలీ, చక్కగా దేవునిలో వాళ్ళు జీవిస్తున్నటువంటి వాళ్ళు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన గొప్ప విషయం ఏంటంటే, అందరూ చూసి వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నాక వీళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంది, ఆశీర్వదించబడ్డారు. కానీ ఆ ప్రాంతంలో ఒకే ఒక కుటుంబం ఉంది, ఎప్పుడు చూసినా అసూయ పడతా ఉంటారు. అయ్యో, వాళ్ళేంటి అలా ఉండటం, వీళ్ళేంటి ఎలా ఉండటం, వాళ్ళ జీవితం ఏంటి, వీళ్ళ జీవితం ఏంటని చాలాసార్లు వాళ్ళు అసూయపడి, ఇక అసూయను తట్టుకోలేక వీళ్ళ ఆశీర్వాదాన్ని చూసి చాతబడి చేపించడం మొదలుపెట్టారండి. మాంత్రికుల దగ్గరికి వెళ్ళి కలవటం మొదలుపెట్టారు. చాలామంది ఇలా అనుకుంటా ఉంటారు, అవునండి మా ఫ్యామిలీ చేతబడి చేశాక ఇలాగ అయిపోయింది చాలా అని అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, లూకాసు వార్త 10:19 వచనం ఏమో తెలుసండి, మీకు ఏ హానియు జరగదని చెప్తుంది. కాబట్టి దేవుడు మీ పక్షం ఉండగా మీకే హాని జరుగుద్ది, మీకే పరిస్థితి వస్తుంది. ఒక మనిషి చెరిపితే చెరిపారు, కానీ గమనించండి, దేవుడు మీతో ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు అంటున్నాడు, నిజంగా కొందరు కాలానికి పోయినాక వీళ్ళకి ఏ శాతపడి శక్తులు పని చేయట్లేదు, ఏ కార్యం జరగదు. ఇంకా అంచెలంచెలుగా దేవుడు వాళ్ళ పక్షం నిలబడ్డాడు. సాతాను శక్తులు, మాంత్రికులు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. అదే దేవుడు అంటున్నాడు, ఈరోజు నిన్ను గుర్తు చేసుకోబోతున్నాడు, నీ కుటుంబాన్ని గుర్తు చేసుకుని, నీ పిల్లల్ని గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు మీ పక్షం నిలబడుతున్నాడు, నీ కుటుంబ పక్షం నిలబడుతున్నాడు. మరలా తిరిగి మీరు ఆశీర్వదించబడిన జనంగా మార్చబడుతున్నారు. దేవుడు మీ పక్షమున ఉండి మిమ్మల్ని గెలిపించబోతున్నాడు. సాతానికి ఓటమి రాబోతుంది, ఆ ప్రతి వ్యాధి నిర్మూలమైపోతుంది. యేసయ్య శిలువ కార్యాన్ని బట్టి విజయాన్ని పొందుతున్నారు. ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఒకవేళ నిరాశతో ఒకళ్ళు ఉన్నారో,
దేవుడు అంటున్నాడు, మీ పక్షమున దేవుడు ఉన్నాడు. కాబట్టి మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎంతమంది ఈరోజు మరి బర్త్డే జరుపుకుంటున్నారు, నేను ప్రత్యేకంగా వారికి మినిస్ట్రీ తరపున మరొకసారి మా కుటుంబం తరపున ప్రత్యేకంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంతమంది వెడ్డింగ్ యానివర్సరీ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు, దేవుడు మిమ్మల్ని ఈ యొక్క సంవత్సరంలో ప్రత్యేకంగా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. మీ దాసులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వారి పక్షమును మీరుండి వ్యాధుల్లో, రోగాల్లో, సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, ప్రతి పరిస్థితుల్లో అత్యధికమైన విజయం యేసు నామములో వారికి కలుగును గాక. యేసు రక్తములో వారిని ముద్రిస్తూ క్షేమాన్ని దయచేసి దీవించమని నీ బలమైన బలిష్టమైన చేతికి వారిని తీసుకొస్తూ నాయన ఈరోజు ప్రతివి విడుదల కలుగును గాక. కుటుంబాల్లో, సమస్యల్లో నాయన దురాత్మల నుంచి, మనుషులుగా మరి విరోధమైన వాటి నుంచి, అప్పు సమస్యల నుంచి, కష్టాల నుంచి వీటన్ని విడుదల పొందును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి,